హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ రాగి రొట్టెలను చేసి చూపించబోతున్నాను. ఇన్స్టెంట్గా హెల్తీగా అప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ స్నాక్స్ డిన్నర్ కానీ ప్లాన్ చేయాలంటే మాత్రం ఇలా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ రెసిపీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇంకా ఈ రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ క్యారెట్ని ఇలా సన్నగా తురుముకుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలను ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత ఇందులో 6 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అన్నది మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. ఇంకా చివరిగా ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్ని వేసి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా మనం సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఈ రొట్టెలను మనం కొంచెం పల్చగా ఒత్తుకోవచ్చు. ఇందులో మనం ఉల్లిపాయల ముక్కలను వేసుకోవడం వల్ల ఈ రొట్టెలు తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగిలి చాలా రుచిగా ఉంటాయండి. ఇలా మిక్స్ చేసుకున్న వీటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని ఇప్పుడు ఇందులో 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు గిన్నెను స్టవ్ పై పెట్టుకుని ఈ వాటర్ని బాగా వేడవనివ్వాలి. ఈ నీళ్లు ఇలా వేడెక్కిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ వేడి నీళ్లను తీసుకుని ఈ పిండిలో కొద్దిగా యాడ్ చేస్తూ ఇలా స్పూన్తో కలుపుకోండి. అప్పుడు మనకి చేతులు కాలిపోకుండా ఉంటాయి. ఇలా మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం పల్చగా కలుపుకోండి. ఇప్పుడు చేతి పట్టుకోగలిగే వేడిగా ఉన్నప్పుడు పిండిని మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా 1 కప్పు వరకు వాటర్ సరిపోయాయి. ఇక్కడ మనం మిక్స్ చేసుకునేటప్పుడు ఒక విషయం గమనించాలి. ఈ వాటర్ అన్నవి ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువగా పట్టవచ్చు, లేదంటే ఒక్కొక్కసారి కొంచెం తక్కువ పట్టచ్చు. కాబట్టి వాటర్ని చూసుకుని యాడ్ చేసుకోండి. పిండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోండి. అప్పుడు రొట్టెలు బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని మనం ఇలా ఈక్వల్ సైజులో రౌండ్ బాల్ లాగా చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పిండి ముద్దలని పక్కన పెట్టుకుని ఈ విధంగా ఒక అరిటాకుని కానీ లేదంటే ఏదైనా ఒక పాలు కవర్ని కానీ ఆయిల్ కవర్ని కానీ తీసుకుని ఇప్పుడు ఈ విధంగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. అప్పుడు ఈ రొట్టెలు అతుక్కుపోకుండా ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుని ఇలా అరిటాకుపై పెట్టుకుని ఈ విధంగా ఫింగర్స్తో ఒత్తుకున్నట్లయితే చక్కగా రౌండ్గా వస్తాయి. ఈ రొట్టెలను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేసేవారు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ రాగి రొట్టె మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేలా ఒత్తుకోండి. ఒకవేళ మీరు మరీ పల్చగా ఒత్తుకున్నట్లయితే ఈ రొట్టెని ప్యాన్పై వేసుకునేటప్పుడు విరిగిపోతుందని గుర్తుంచుకోవాలి. సో అందుకని ఈ మందం ఉండేలా ఒత్తుకోండి. ఇక్కడ ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్ చేసుకోండి. అప్పుడు ఈ రొట్టె మొత్తం కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఆకుని ఈ విధంగా అంటే ఈ రొట్టె ఈజీగా ఊడొచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఈ రొట్టెని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ని బాగా వేడవనివ్వాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు దీనిపై ఇలా లైట్గా నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై రెడీ చేసుకున్న రొట్టెని వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై కూడా ఇలా లైట్గా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల ఈ రొట్టె అన్నది బాగా లోపల వరకు ఉడికి బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేసుకుని మరొక వైపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తీసుకోవాలి.
ఇక్కడ ఈ రొట్టెలో మనం యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి. ఇది ఇలా ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. సేమ్ ఇప్పుడు నేను చూపించిన విధంగానే మిగతా పిండితో కూడా ఇలా ఒత్తుకుని ప్యాన్పై పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా హెల్తీగా టేస్టీగా తినాలంటే మాత్రం ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ రాగి రొట్టెలను చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కానీ మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.